పూర్వం కరెంట్ లేదు, ఏసీలు లేవు. కానీ మన పూర్వీకులు ఎండలో కూడా గదులను చల్లగా ఎలా ఉంచుకునేవారో తెలుసా? ఈ సీక్రెట్ తెలిస్తే ఔరా అంటారు. కొన్ని పద్ధతులు ఉపయోగించి వారు ఎప్పుడూ చల్లగా ఉంచేవారు. ఆ పద్ధతులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోనేర్లు మరియు బావులు. హైదరాబాద్, కర్నూలు వంటి ప్రాంతాలలో కనిపించే స్టెప్ వెల్స్ కేవలం నీటి నిల్వకే కాకుండా అధిక ఉష్ణోగ్రతను తగ్గించడానికి కూడా ఉపయోగపడేవి. వట్టివేర్ల పరదాలు. కిటికీలకు మరియు తలుపులకు వట్టివేర్లతో చేసిన చాపలను వేలాడదీసి వాటిపై నీటిని చిలకరించేవారు. వేడి గాలి ఈ తడి చాపల గుండా ప్రయాణించినప్పుడు ఎవాపరేటివ్ కూలింగ్ ద్వారా గదిలోకి చల్లని గాలి ప్రవేశించి చల్లగా మారుతుంది. వట్టివేర్లు తడిచినప్పుడు ఒక అద్భుతమైన సువాసన, ఎర్తీ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అది మనసుకు ప్రశాంతతను కలిగించి ఇంకా ఇది న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా పనిచేస్తుంది. జాలి డిజైన్ ఉన్న విండోస్. పాత కోటల్లో రాతి గోడలకు చిన్న చిన్న హోల్స్ ఉన్న డిజైన్స్ చూసారా? అవి కేవలం డెకరేషన్ కోసమే కాదు, బయట నుంచి వచ్చే గాలి ఆ చిన్న రంధ్రాల గుండా లోపలికి వచ్చినప్పుడు ప్రెషర్ పెరిగి సహజంగానే చల్లగా మారుతుంది. దీన్నే వెంచూరి ఎఫెక్ట్ అంటారు. అంటే కరెంట్ లేకుండానే ఇది గాలిని కూల్గా చేస్తుంది. ఎగ్జాంపుల్, మన చేతిని నోటికి దగ్గరగా పెట్టుకొని హా అని గాలి ఊదితే వేడిగా వస్తుంది. అదే నోరు చిన్నగా చేసి హూ అని ఊదితే చల్లగా వస్తుంది కదా. జాలి విండోస్ కూడా అదే లాజిక్ మీద పనిచేస్తాయి. కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ పద్ధతి టెర్రాకోటా కూలింగ్. మట్టితో చేసిన పైప్స్ని పేర్చి వాటిలో నీటిని పారించేవారు. వేడి గాలి ఈ పైప్స్ మీద పడగానే అది ఆవిరైపోయి గదిలోకి అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చేది. మనం ఇప్పుడు వాడుతున్న ఏసీలు, కూలర్లు మన పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయి. కానీ మన పూర్వీకుల పద్ధతులు అన్నీ ఎకో ఫ్రెండ్లీ. ఈ అద్భుతమైన భారతీయ విజ్ఞానం గురించి మీకు ముందే తెలుసా? కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.